బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ మిత్రపక్షం అజిత్ పవార్ ఎన్సీపీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ ఒకే ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ పేరు సూచించారు. అయితే బీజేపీ ఆయనకు సహాయక మంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రఫుల్ పటేల్ మాత్రం కేబినెట్ మంత్రిగానే ఉంటానని పట్టుబట్టినట్లు ఢిల్లీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. దీంతో బీజేపీ ప్రస్తుతానికి ఎన్సీపీకి కేబినెట్లో చోటు కల్పించలేదు. ఎన్డీఏ మిత్రపక్షం అజిత్ పవార్ ఎన్సీపీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ ఒకే ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ పేరు సూచించారు. అయితే బీజేపీ ఆయనకు సహాయక మంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రఫుల్ పటేల్ మాత్రం కేబినెట్ మంత్రిగానే ఉంటానని పట్టుబట్టినట్లు ఢిల్లీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. దీంతో బీజేపీ ప్రస్తుతానికి ఎన్సీపీకి కేబినెట్లో చోటు కల్పించలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ప్రస్తుతానికి కేబినెట్ లో ఎన్సీపీకి చోటు దక్కలేదు కదా, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎన్సీపీకి కూడా కేంద్ర కేబినెట్లో చోటు కల్పించారు. కానీ అక్కడ ఎంఓఎస్ అంటే సహాయ మంత్రి ఇచ్చిన నేపథ్యంలో అంటే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి ప్రజెంట్ అజిత్ పవార్ వర్గం ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి ప్రఫుల్ పటేల్ పేరును అజిత్ పవార్ సూచించారు. కానీ ఆయన సహాయ మంత్రి చేసేందుకు విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కేవలం నేను కేబినెట్ ర్యాంక్ మాత్రమే నేను చేస్తాను, ఎంఓఎస్గా నేను చేయనని ప్రఫుల్ పటేల్ చెప్పినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే మోడీ ప్రస్తుతం ఈ ఎన్సీపీకి చోటు కల్పించలేదనేది మనకు సమాచారం అయితే అందుతుంది. అంటే గతంలో కాంగ్రెస్లో ఉన్న సందర్భంలో కూడా ప్రఫుల్ పటేల్ కేంద్ర ఏవియేషన్ అంటే విమానయాన శాఖ మంత్రిగా కేబినెట్ హోదా, కేబినెట్ ర్యాంకు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఒక సీనియర్ నేతగా కూడా ఉన్నారు. ఎన్సీపీ శరద్ పవార్ సంబంధించిన ఎన్సీపీలో అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ ఉన్న సందర్భంలో కూడా ఒకానొక సందర్భంలో ప్రఫుల్ పటేల్ కూడా కీలకంగా వ్యవహరించారు రాష్ట్ర నాయకత్వంలో. తర్వాత అజిత్ పవార్ వర్గం చీలిపోవడంతో తర్వాత అజిత్ పవార్తో పాటు ఇటు బీజేపీతో కలిపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రఫుల్ పటేల్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన తర్వాత అజిత్ పవార్ కూటమి అంటే ఎన్సీపీ అజిత్ పవార్ కూటమి తరపున ఇటు ప్రఫుల్ పటేల్కి మొదట స్థానం కల్పించారు. కానీ ఈ సహాయ మంత్రి పదవి అనేది నాకు వద్దు, నాకు ఇస్తే కేంద్ర కేబినెట్ హోదానే కావాలంటూ కూడా ప్రఫుల్ పటేల్ తెలిపిన నేపథ్యంలో కేంద్ర మంత్రిగానే నేను కొనసాగుతానని చెప్పిన నేపథ్యంలోనే నరేంద్ర మోడీ ఈ 30 మందితో పాటు ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉందో దాంట్లో ప్రఫుల్ పటేల్కు స్థానం కల్పించినట్లుగా కూడా తెలుస్తుంది. నరేంద్ర మోడీ టీంలో మొదటి టీంలో ప్రఫుల్ పటేల్కు అవకాశం దక్కలేదు. అంటే తాను గతంలో కేంద్ర మంత్రిగా విమానయాన శాఖ మంత్రిగా చేశాను కాబట్టి ఇప్పుడు కూడా నాకు కేబినెట్ హోదానే కావాలనేది ఒక డిమాండ్ ఉంచినట్లుగా ప్రఫుల్ పటేల్ తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం అనేది చేయడం లేదు, సహాయ మంత్రిగా నేను చేయను అని చెప్పినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఇక మిగతా ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమిలో అందరూ కూడా మిగతా వారి అందరూ కూడా ఇప్పటికే రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ భారత ప్రధానిగా 3వసారి ప్రధానిగా సాయంత్రం 7:15 8,000 మంది అతిథుల మధ్య ఈ 30 మంది కేంద్ర మంత్రులతో కలిసి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ నుంచి గెలుపొందిన 21 మంది ఎంపీలు, ఇటు చంద్రబాబు మరికాసేపట్లోనే చంద్రబాబు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ప్రజెంట్ మనం చంద్రబాబు నివాసం వద్దున్నాం. చంద్రబాబు మరికాసేపట్లోనే ఇక్కడి నుంచి బయలుదేరి రాష్ట్రపతి భవన్కు వెళ్ళబోతున్నారు. కొద్దిసేపటి క్రితం రామ్మోహన్ నాయుడు కూడా రాష్ట్రపతి భవన్కి బయలుదేరి వెళ్ళారు. వారితో పాటు ఇతర ఎంపీలు ఏదైతే విజయం సాధించిన ఎంపీలు ఉన్నారో ఏపీలో టీడీపీ తరఫున వారందరూ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఇక మరికాసేపట్లో చంద్రబాబు కూడా రాష్ట్రపతి భవన్కు వెళ్ళబోతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే కేంద్ర కేబినెట్లో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చోటు లేనట్లే ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళా 4-5 నెలల్లో మరోసారి కేంద్ర కేబినెట్ ఎక్స్పెన్షన్ ఉంది కాబట్టి ఆ సందర్భంలో మరేమైనా అవకాశం కల్పిస్తారో లేదో చూడాలి. ప్రియా.
రైట్. అలాగే ఇప్పుడు ఎన్సీపీకి క్యాబినెట్లో చోటు దక్కని నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారా? ఇంకెవరెవరు మిత్రపక్షం నుంచి హాజరవుతున్నారు? అంటే మిత్రపక్షానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈ మొత్తం ఎంపీలు ఎవరైతే ఉన్నారో గెలుపొందిన ఎన్డీ కూటమి ఎంపీలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. కానీ ప్రఫుల్ పటేల్ ప్రమాణ స్వీకారం చేయనని తెలిపారు కాబట్టి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరయ్యే అవకాశం లేదు అనేది మనకు ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. అంటే సహాయ మంత్రి పదవి ఇచ్చినప్పటికీ తాను రాను, ప్రమాణ స్వీకారం చేయను, నా కేబినెట్ హోదానే కావాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆ సహాయ మంత్రి కూడా తీసేసి అసలు ఆ ఎన్సీపీకి ఈ కేబినెట్లో మొదటిసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న కేబినెట్లో అయితే అవకాశం కల్పించలేదు. తర్వాత ఏమైనా అవకాశం కల్పించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రమాణ స్వీకారానికి ప్రఫుల్ పటేల్ హాజరయ్యే అవకాశం లేదంటూ కూడా ఎన్సీపీ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతోంది. ప్రియా. రైట్ శివ, అయితే ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి భద్రత ఏ విధంగా నడుస్తోంది? రైట్, కట్టుదిట్టమైన భద్రతను 2 రోజుల నుంచి కూడా ఢిల్లీ మొత్తం భద్రతా వలయంలో కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా కేంద్ర బలగాలు ఢిల్లీని తమ అధీనంలోకి తీసుకున్నాయి. మొత్తం స్నీపర్ బృందాలు అంటే మొత్తం డాగ్ స్క్వాడ్తోనూ బాంబ్ స్క్వాడ్ అన్ని కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ లోపల బయట ఫ్లయింగ్ స్క్వాడ్స్ అలాగే డ్రోన్లతో మొత్తం సెక్యూరిటీని అంతా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు, మొత్తం ఎన్ఎస్జీ కమాండోలు, వీరందరూ కూడా పారామిలిటరీ బలగాలు, మొత్తం 5 కంపెనీల పారామిలిటరీ బలగాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు మొత్తం 2500 మంది భద్రతా సిబ్బంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భద్రతను కల్పిస్తున్నారు. గతంలో శిఖరాగ్ర సమావేశం ఏదైతే G20 శిఖరాగ్ర సమావేశం నిర్వహించారో ఆ సందర్భంలో ఏదైతే భద్రతను కల్పించారో అదే భద్రతను ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా భద్రత కల్పిస్తూ ఉన్నారు. అంటే ఇతర దేశాలకు సంబంధించిన విదేశీ ప్రతినిధులు, ప్రముఖులందరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో వారందరూ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్కు ఆల్రెడీ కొంతమంది చేరుకున్నట్టు తెలుస్తుంది. వారందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే సామాన్యుల నుంచి అతిరథ మహారథుల వరకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత నడుమ ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రియా. రైట్ శివ, అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ నుంచి ఇంకెవరెవరు హాజరవుతున్నారు? రైట్గా ఏపీ నుంచి గెలిపొందిన 16 మంది ఎంపీలు చంద్రబాబు, మరొక బీజేపీ నుంచి విజయం సాధించిన 3 ఎంపీలు ఆల్రెడీ వాళ్ళు మార్నింగే ఢిల్లీ చేరుకున్నారు. అంటే పురంధేశ్వర్ గత 2 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు ఇతర ఎంపీలందరూ కూడా జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ వారి 2 ఎంపీలు కూడా ఢిల్లీ చేరుకున్నారు. వారందరూ కూడా ఈ రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. చంద్రబాబు కూడా సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అశోక రోడ్డు గలాజేది నివాసానికి వచ్చారు. ఇక్కడ ఎంపీలతో కొంత సమావేశమై వారితో మాట్లాడారు. ఇక్కడ చంద్రబాబుతో సమావేశమైన తర్వాత రామ్మోహన్ నాయుడు ఇక్కడ నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్కు బయలుదేరి వెళ్ళారు. మరోవైపు పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. తర్వాత తాను కూడా రాష్ట్రపతి భవన్కు బయలుదేరి వెళ్ళారు. ప్రజెంట్ వారిద్దరు కూడా అంటే 1 గంట ముందే కేబినెట్లో ఎవరైతే మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారో వారందరూ 1 గంట ముందే రమ్మని చెప్పినట్లుగా మధ్యాహ్నం తేనెటి విందు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన తేనెటి విందులో వీరందరికీ పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 1 గంట ముందే రావాలని తెలిపినట్టు తెలుస్తుంది. ఇక ఈ ప్రమాణ స్వీకారంకి సంబంధించి ఎవరైతే కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించారో ప్రధాని నరేంద్ర మోడీ వారందరికీ కూడా గెజెట్ అంటే యూనియన్ మినిస్టర్గా అవకాశం కల్పిస్తున్నట్లు ఇటు కిషన్ రెడ్డికి వరకు జేపీ నడ్డా ఇతర ప్రముఖులు కేబినెట్ హోదా ఎవరైతే ఇస్తున్నారో వారందరూ కూడా గెజెట్ నోట్ ఇస్తున్నట్టు కూడా వారికి లెటర్లు కూడా పంపించారు. వారందరూ కూడా ఇప్పటికే ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వారందరూ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. మొత్తం ఈ ఎన్డీఏ కూటమి అనేది 3వసారి అధికారంలోకి రావడంతో అంటే గతంలో నెహ్రూ తర్వాత ఇంతటి విజయం సాధించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ, అది కూడా ఎన్డీఏ కూటమి కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విజయం సాధించిన నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు అంగరంగ వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఏర్పాట్లను పూర్తి చేశారు రాష్ట్రపతి భవన్లో. మీరు అడిగినట్లు భద్రత పరంగా మాత్రం ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఈ రోజు రేపు కఠినమైన ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కేంద్ర భద్రతా బలగాలు తెలియజేశాయి. మరోవైపు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా కూడా ఈ నో ఫ్లయింగ్ జోన్ కూడా ఢిల్లీ వ్యాప్తంగా కూడా ప్రకటించారు. ఎవరైనా ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే ఈ డ్రోన్ల ద్వారా కానీ పారాగ్లైడింగ్ ఏవైనా ఫ్లయింగ్ సంబంధించిన పరికరాలు వినియోగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రియా. రైట్ శివ, అలాగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీఐపీలు వివిఐపీలు హాజరు కానున్న నేపథ్యంలో ఇవాళ రేపు కూడా నో ఫ్లయింగ్ జోన్ గా ఢిల్లీని ప్రకటించారు కదా. అలాగే ఇప్పటికే సినీ ప్రముఖుల నుంచి రజనీకాంత్ కూడా అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇంకెవరైనా సినీ ప్రముఖులు ఉన్నారా? ఎవరెవరికి ఆహ్వానాలు అందాయి?
రైట్. దీనిలో సినీ, క్రీడా, వ్యాపార అలాగే పారిశ్రామికవేత్తలందరికీ కూడా ప్రముఖులకు ఈ మొత్తం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానాలు పలికారు. మొత్తం దాదాపు 8,000 మందికి ఆహ్వానాలు పంపారు. సామాన్య కార్యకర్తల నుంచి అతిరథ మహారథుల వరకు, అంటే ఇటు ఏదైతే పార్లమెంట్ భవనం నిర్మించిన కార్మికులు ఉన్నారో వారికి, ఈ సెంట్రల్ సెక్రటరియట్ సెంట్రల్ విస్టాలో పనిచేసే కొంతమంది కార్మికులకు, వందే భారత్ ప్రాజెక్టులో భాగంగా వందే రైల్వే సంబంధించి ట్రైన్ పైలట్లు కూడా దీంట్లో ఆహ్వానం పలికారు. ఇలా సినీ ప్రముఖులు కూడా, మీరు చెప్పినట్టు రజనీకాంత్ ఇప్పటికే హాజరయ్యారు. పలువురు ప్రముఖులకు కొద్దిసేపటి క్రితం రాధిక, శరత్ కుమార్ కూడా చంద్రబాబును కలిసి మర్యాదపూర్వకంగా వారికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సత్కరించారు. తర్వాత వారు నేరుగా రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఇలా పలువురు ప్రముఖులు, ఇటు బాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులు కూడా ఇక్కడ వారికి ఆహ్వానాలు పలికినట్టు తెలుస్తుంది. మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరిగా రాష్ట్రపతి భవన్కు చేరుకుని రాత్రి అంటే సాయంత్రం 7:15 జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రధాని నరేంద్ర మోడీకి విషయం చెప్పేందుకు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రపతి భవన్కు చేరుకుంటున్నారు. శివ, అలాగే రాష్ట్రపతి భవన్ వద్దనే కాకుండా ఈ విఐపీలు ఎక్కడైతే బస చేస్తున్నారో ఆ హోటల్స్ వద్ద కూడా భారీ భద్రత ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయంటారు? రైట్. మొత్తంగా ఈ రోజు రేపు కఠినమైన ఆంక్షలు విధించారు. మొత్తం కేవలం రాష్ట్రపతి భవన్ వద్దే కాదు, ఢిల్లీ మొత్తం కూడా ఎయిర్పోర్ట్లో దిగింది మొదలు అయితే ఇతర దేశాలకు సంబంధించిన దేశాధినేతలు, అధ్యక్షులందరూ కూడా వస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం, శ్రీలంక, భూటాన్, మారిషస్, నేపాల్, బంగ్లాదేశ్, ఇతర దేశాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకునే నేపథ్యంలో అంటే ఎయిర్పోర్ట్లో దిగింది మొదలు వారి బస చేసే స్టార్ హోటల్కు వెళ్లే వరకు కూడా వారికి అత్యంత భద్రత మధ్య వారికి మొత్తం భద్రత నడుమ సురక్షితంగా వారిని హోటల్కు తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్కు తరలించే సందర్భంలో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అత్యంత భద్రత నడుమ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రత నడుమ అతిథులందరూ కూడా రాష్ట్రపతి భవన్కు తీసుకువెళ్తున్నారు. రాష్ట్రపతి భవన్కు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా అక్కడి నుంచి నేరుగా వారి బస్ చేసే హోటల్ వరకు భారీ భద్రత మధ్య తీసుకుని వెళ్తారు. రేపు వారి మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్కు వెళ్లే వరకు కూడా అత్యంత భద్రత మధ్య, కట్టుదిట్టమైన భద్రత మధ్య 2,500 మంది భద్రతా సిబ్బంది ఢిల్లీ వ్యాప్తంగా పహారా కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత మధ్య వచ్చిన అతిథులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఉద్దేశంతోనే మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తీసుకుంది. మొత్తం భారీ భద్రతా వలయం మధ్య ప్రధాని నరేంద్ర మోడీ 7:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి 7:15 ముహూర్తం ఖరారు చేశారు కదా, మొత్తం ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుంది, ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ప్రమాణ స్వీకారానికి ముందు? ప్రమాణ స్వీకారానికి ముందు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉండే అవకాశం అయితే ఉందని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే కొంతమంది ఎంపీలు, ఇటు మంత్రివర్గంలో ఉన్న వారందరూ కూడా అక్కడ చేరుకునే నేపథ్యంలో 7:15 అంటే ముందుగానే ఒక 1 అవర్ ముందుగానే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతోంది. ఎగ్జాక్ట్గా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతోంది. అంటే దాదాపు 6:30 నుంచి 6:50 మధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. 7:15 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన తర్వాత ఈ కేంద్ర మంత్రుల్లో కేంద్ర కేబినెట్లు ఎవరైతే అవకాశం దక్కించుకున్నారో 30 మంది వారు ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు. వారికి శాఖల కేటాయింపు అనేది మరో 2 రోజుల్లోనే ఆ శాఖల కేటాయింపుకు సంబంధించి ఎవరెవరికి ఏ శాఖ ఇస్తున్నారు, ఎవరికి సహాయ మంత్రి ఇస్తున్నారనే శాఖలకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Descending these very steps of the forecourt in a ceremonial procession, the trumpeters of the President's bodyguard shall sound the fanfare heralding the arrival of the President. The President shall be accompanied by senior officials of the President's Secretariat, Major General Ranjit Singh Manral, Sena Medal, Military Secretary to the President, Group Captain Abhay Arun Fansalkar, Vayu Sena Medal,